నమస్కారం, నేను సహనా. 99 మన భక్తికి స్వాగతం. నేపాల్ హిమాలయాల ఒడిలో ఉన్న ఈ దేశంలో ఒక దేవత ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆమె ఆలయంలో కాదు, ఒక సాధారణ ఇంట్లో నివసిస్తుంది. కాఠ్మండు దర్బార్ స్క్వేర్ మధ్యలో ఉన్న ఆ పురాణ నివాసం కుమారి ఘట్. ఇది కేవలం ఒక కట్టడం కాదు, నేపాల్ సంస్కృతి, హిందూ బౌద్ధ ధర్మాల సమ్మేళనాన్ని ప్రతిబింబించే సజీవ దేవత నివాసం. కుమారి ఘాట్ ఉన్న ఈ కాఠ్మండు దర్బార్ స్క్వేర్ ఒక అద్భుతం. ఇది యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. మనం ఇక్కడికి రాగానే రెండు వైపులా ఉన్న సింహాలు మనకి స్వాగతం చెప్తున్నట్లుగా కనిపిస్తాయి. అంతటా ఎర్రటి ఇటుకలు, కలపతో చెక్కిన కిటికీలు, ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైన కళాఖండం. ఇది ఒరిజినల్ నేవారీ ఆర్కిటెక్చర్ శైలిని నిదర్శనం. నిజంగా ఈ చారిత్రక రాజభవనం ప్రతి మూల అద్భుతంగా మెరిసిపోతుంది. దీనిని 1757లో మల్లరాజు అయిన జయప్రకాష్ మల్లగారు సజీవ దేవత నివాసంగా నిర్మించారు. స్థానికులు కుమారిని దుర్గాదేవి అవతారమైన తులజా భవాని లేదా తలేజా భవానిగా భావిస్తారు. ఈ తల్లి దేశానికి రక్షకురాలు అని నమ్మకం. కుమారి ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు రాజు జయప్రకాష్ మల్ల మరియు తలేజు భవాని దేవత రహస్యంగా పాచికల ఆట ఆడేవారట. ఒకరోజు రాణి ఆ ఆటని చూసేందుకు ప్రయత్నించగా కోపించిన దేవత అదృశ్యమైపోయింది. తన తప్పు తెలుసుకున్న ఆ రాజు ప్రార్థించగా దేవత కలలో కనిపించి, నేను ఒక చిన్న బాలికని ఆవహిస్తాను, ఆమెని కుమారిగా ఆరాధించండి అని చెప్పింది. అలా కుమారి సంప్రదాయం మొదలైంది. కుమారిని ఎంపిక చేసే ప్రక్రియ వినగానే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆమె వయస్సు కేవలం 3 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉండాలి. శరీరం మీద కనీసం చిన్న గాయం లేదా మచ్చ కూడా ఉండకూడదు. అలాగే ఆమె తప్పనిసరిగా నేపాలీ బౌద్ధ సమాజానికి చెందిన పాశ్య వంశం నుంచి ఎంపిక చేయబడాలి. ఇది హిందూ బౌద్ధ ఐక్యతకి ప్రబలమైన నిదర్శనం. జాతకంలో 32 శుభ లక్షణాలు ఉండాలి. ఇక చివరిది ధైర్య పరీక్ష. చీకటి గదిలో భయపెట్టే నృత్యాలు, రక్తం వాసన, భయంకరమైన శబ్దాలు, కానీ ఆ కుమారి అస్సలు భయపడకూడదు. శాంతంగా నిలబడితేనే ఆమె దేవతగా గుర్తింపుని పొందుతుంది. ఆమె నివాసంలో ఉన్నంత వరకు అతి ముఖ్యమైన నియమం ఏంటంటే, కుమారి పాదాలు అధికారిక ఉత్సవాలు తప్ప వేరే ఏ సందర్భాలలోనూ బయట నేలని తాకకూడదు. అందుకే ఆమెని ఎప్పుడు కూడా మోసుకెళ్తూ ఉంటారు. ఆమెకి మొదటి ఋతుస్రావం వచ్చినప్పుడు ఆ దేవత, ఆ శక్తి అనేది ఆమె శరీరాన్ని విడిచిపెట్టిందని భావించి కొత్త బాలికని ఎంపిక చేస్తారు. దర్బార్ స్క్వేర్లోని ముఖ్యమైన ఆలయాలు త్రైలోక్య మోహన నారాయణ ఆలయం, మజుదేవ మహాదేవ ఆలయం. ఇవన్నీ కూడా పగోడా స్టైల్లో అద్భుతమైన చెక్క శిల్పాలతో అలరాలుతుంటాయి. కాస్త మండపం, ఇది ప్రత్యేకంగా చెప్పదగినది. ఒకే వృక్షం చెక్కతో నిర్మించిన అద్భుతమైన భవనం ఇది. ఈ కట్టడం ఆధారంగానే ఆ ప్రాంతానికి కాఠ్మండు అనే పేరొచ్చింది. దీని మధ్యలో గోరఖ్నాథ్ మూర్తి ఉంటుంది. ముందుకెళ్తూ వినాయక ఆలయం, పార్వతి ఆలయం, జగన్నాథ ఆలయం వంటివి ఎన్నో పురాతన కట్టడాలు దర్శనమిస్తాయి. ఇక అక్కడ ఉన్న కాలభైరవ విగ్రహం క్రోధ రూపంలో ఉంటూనే చిరునవ్వుతో ఉంటుంది. ఆ రూపం చూడటానికి ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. చివరగా మల్లరాజుల చరిత్రకి అద్దం పట్టే రాజభవనం. లోపలికి వెళ్తే వసంతపూర్ చౌక్, నాసల్ చౌక్ వంటి ప్రధాన స్థలాలు కనిపిస్తాయి. అందమైన కలప చెక్కలు, ఎర్రటి ఇటుకలు మరియు చల్లటి హిమాలయాల గాలి, ప్రతి మూలలో చరిత్ర సజీవంగా ఉంటుంది. ఈ అద్భుత ప్రదేశాలు కేవలం పర్యాటక కేంద్రాలు కావు, ఇవి ఒక జీవన సంస్కృతికి చిహ్నాలు. నేపాల్లోని ఈ మిస్టీరియస్ కుమారి ఘాట్ మరియు దర్బార్ స్క్వేర్ మీ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సినవే.